మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి విచారణ ముగిసింది. కడప జైల్లో విచారణ అధికారి రాహుల్ దస్తగిరిని 3 గంటల పాటు ప్రశ్నించారు. గత ఏడాది జైల్లో కలిగిన ఇబ్బందులను దస్తగిరి అధికారికి వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం తనను చాలా ఇబ్బంది పెట్టిందని, సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ తనకు న్యాయం చేయాలని దస్తగిరి విజ్ఞప్తి చేశారు. విచారణలో ఉన్న విషయాలు బయటికి చెప్పలేనని, జైల్లో ఉన్నప్పుడు తన దగ్గరకు ఎవరు వచ్చారని పోలీసులు అడిగారని దస్తగిరి తెలిపారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని అన్నారు. దస్తగిరి విచారణ ముగిసిన అనంతరం పులివెందులు వెళ్లిపోయారు. ఇబ్బందులు పెట్టిన కారణం చాలా ఉంది. అందువల్ల ఈ రోజున నేను కంప్లైంట్ ఇచ్చిన నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద, ముఖ్యంగా జైల్లో జరిగిన దాని మీద సీరియస్గా దాని మీద చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ప్రధానమంత్రి మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి తగిన న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. అయితే రేపు మళ్ళీ రమ్మన్నారా మిమ్మల్ని? గవర్నమెంట్కు సవాల్ అది. ఎందుకంటే ఒకప్పుడు వైసీపీ టీడీపీ హయాంలోనే మర్డర్ చేయించి జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీద నెట్టినాడు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్దది ఒక పేపర్ వేయించి పెద్దది ఆయన చేతిలో కత్తి పెట్టించి ఇది చేసినాడు. ఆ వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఇంకా 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పే చేయనప్పుడు 5 ఏళ్ళు గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు దానిలో బయటికి తీసి వివేకానంద రెడ్డి కేసును విచారించలే? ఎందుకు మా చిన్నాయన కేసును విచారించాలని కోర్టుకు పోలే? ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఎవరు చేసినారు, ఎవరు చేయించినారు అనేది క్లారిటీగా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు, మీ మీడియా మిత్రులకు అందరికీ.